హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఒకసారి కీర్తనల భాగము 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతానండి. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చెప్పండి నాతో పాటు, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం కొరకై మనం ప్రార్థించుకుందాం. ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకుందాం. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క స్పెషల్ డే, ఈ యొక్క 3వ దినమున 21 రోజులు ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 3వ దినాన దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలిసిన, దేవుడు నీకు కేడెముగా ఉన్నాడు, దేవుడు నీకు అతిశయాస్పదముగా ఉన్నాడు. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, నీ తల పైకెత్తువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకోండి. ఎస్ లార్డ్, ఐ రిసీవ్ దట్ వర్డ్, ఐ రిసీవ్ దట్ వర్డ్. ప్రభా, నా తల పైకెత్తుతావు నాయన. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎంత భిన్నముగా ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకో, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటి తెలిసిన, ఆయన నీ తలను పైకెత్తువాడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క మాటకి చాలా గొప్ప అద్భుతమైన అర్థం మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి అనేక చోట్ల మనము ఈ మాట దేవుడు నీ తలను పైకెత్తాడు అన్న మాటను మనం ఒకసారి ధ్యానించుకుందాం. బైబిల్ ఇంకెక్కడెక్కడ రాయబడి ఉంది ఈ మాట ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలోనే 3:3 మనం ఈ మాట చూసుకున్నాం కదా. ఒకసారి ఈ మాట ఇంకెక్కడ ఈ విధంగా రాయబడి ఉందో ఒకసారి మనం చూద్దామా. 110వ కీర్తన 7వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. ఏమని తెలిసిన, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. హల్లెలూయా. ఆ మార్గము గుండా నువ్వు వెళ్తున్న ప్రదేశము గుండా నువ్వెక్కడికైతే నడుస్తున్నావో నీ మార్గములో దేవుడు నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది రిసీవ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ప్రొఫెటిక్ వర్డ్. ఓకే, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అందరి చేత అవమానించబడతా ఉన్నావా? ఇంతవరకు నీ జీవితంలో నీ తల ఎత్తబడకుండా నీవు మౌనంగా అలాగ కృంగిపోతున్నావా? మాటలు పడతా ఉన్నావా? నీకు చాలా టాలెంట్ ఉండొచ్చు. గమనించండి, చాలాసార్లు మనకి చాలా సామర్థ్యం ఉంటుంది, చాలా గొప్ప అనుభవం ఉండొచ్చు, గొప్ప ఎక్స్పీరియన్స్ నీకు ఉండొచ్చు. కానీ నీ జీవితంలో నీవేమైపోతున్నావు తెలిసినా, నీ యొక్క తల అణిచివేయబడతా ఉందేమో. ఓకే, నీ తల ఇంకా ఎత్తబడకుండా నీవు ఇబ్బంది పడతా ఉన్నావేమో. నిన్ను విడిచిపెడితే నీలో ఉన్న సామర్థ్యం చూస్తే అవతల వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అయినను నీ తల అణిచివేయబడతా ఉందా? జ్ఞాపకం చేసుకో. బైబిల్లో ఒక సంఘటన మీకు చూపిస్తాను. బైబిల్లో చాలా క్లియర్గా మనకు ఒకసారి చూద్దాం. ఆదికాండంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను, ఒకసారి చూద్దాం. 40వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఒక స్టోరీ జరిగింది, ఆ స్టోరీ మీకు వివరిస్తాను. ఎవరు అంటే, యోసేపు టైంలో తను జైలుకి వెళ్ళిపోయినప్పుడు ఆ జైల్లో 2 వ్యక్తులు ఉంటారు తనతో పాటు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, రాజు వాళ్ళిద్దరు కూడా బందీలుగా పెట్టినప్పుడు వారిద్దరికీ కల వచ్చినప్పుడు కలభావాన్ని యోసేపు తెలియచేసినప్పుడు ఇక్కడ అతని యొక్క తల పైకెత్తబడుతుంది అని ఉంటుంది. ఎవరంటే ఒకసారి చదువుదాం 13వ వచనంలో. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నె అతనికి చేతికి అప్పగించదువు. హల్లెలూయా. అంటే ఇద్దరికి వేరు కళలు వచ్చినాయి. ఒక వ్యక్తి ఏమో ఆహారాన్ని అందించే వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో వాటర్ని అందించే వ్యక్తి. అంటే పానదాయకుడు, ఇంకొక ఆయన ఆహారాన్ని అందించే వ్యక్తి. అయితే ఈ ఇద్దరు కూడా ఏం చేశారంటే, రాజుకు విరోధముగా ఉన్నారేమని డౌట్ వచ్చి వాళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టారు. కానీ వారికి ఒక కళ వచ్చింది. ఏమని తెలిసినా, ఇతని యొక్క తలను దేవుడు పైకెత్తబోతా ఉన్నాడు, అతని తల కొట్టివేయబడతా ఉందని ఆ యొక్క వివరణ ఎవరు చెప్తా ఉన్నారు తెలిసినా? జైల్లో ఉన్న యోసేపు చెప్తా ఉన్నాడు. గమనించండి, యోసేపుకి ఒక దర్శనం ఉంది. యోసేపు చిన్ననాటి నుంచి తన అన్నదమ్ములతో చాలా మంచిగా పెరిగాడు, తన తండ్రి దగ్గర చాలా ఇష్టంగా ఉన్నాడు. సడన్గా ఏమైపోయింది తెలిసిన, అన్నదమ్ములకి వ్యతిరేకమైపోయాడు. తను తీసుకెళ్లి గోతులో పడేశారు, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ వర్తకులకు అమ్మేశారు, అక్కడి నుంచి బానిసగా వెళ్ళిపోయాడు. ఆ బానిస దగ్గర నుంచి ఏకంగా జైలుకి వెళ్ళిపోయాడు. ఓకే, అదే ఆయన యొక్క హిస్టరీ, ఆయన లైఫ్ హిస్టరీ మనం చూస్తే ఎవరు చూసినా ఆ లైఫ్ హిస్టరీని బట్టి ఏమంటా ఉంటారు తెలిసినా, వీడు పలాని ఇంట్లో ఇలాంటి పని చేశాడు, ఇలాంటి చెత్త పని చేశాడు, చేయకపోయినా నిందను అనుభవిస్తూ ఉన్నాడు. ఓకే, గమనించండి, నిందను అనుభవిస్తున్నాడు. చేయని దానికి కూడా ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు, జైలు ఫాల్ అయిపోయాడు.
ఆ జైల్లో కూడా తను ఆ నమ్మకంగా దేవుడు నాకు ఎలవ్ చేశాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ఒక మంచి నమ్మకంతో తను వెళ్తూ ఉండగా అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక ఆయన ధర్మ ఏంటిది ఆ పానదాయకుడు, ఇంకొకటి భక్ష్యకారుడు. ఓకే, ఆహారాన్ని అందించేవాడు, వాటర్ని అందించేవాడు. ఈ వాటర్ అందించే వ్యక్తి పరిస్థితి ఏమైంది తెలిసినా, దేవుడు తినకు ఇచ్చిన వాగ్దానము చొప్పున, తినకు చూపించిన దర్శనము చొప్పున తన యొక్క తల పైకెత్తబడింది. ఇంకొక ఆయన యొక్క తల ఏమైపోయింది తెలిసినా, కొట్టివేయబడింది. ఓకే, అయితే ఇతను ఏమంటా ఉన్నాడంటే, మీరు మాకు చూపించిన ఈ యొక్క దర్శన భావం చాలా బాగుంది యోసేపు గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ గురించి ఖచ్చితంగా మేము జ్ఞాపకం చేసుకుంటామని వీళ్ళు ఏం చేశారు తెలిసినా, బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయినాక ఈ పానదాయకుడు అయితే అక్కడ రాజు సన్నిధిలో ఉన్నాడు, ఇంకొకటి చనిపోయాడు. అయితే రాజు సన్నిధిలో ఉన్న వ్యక్తికి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, ఈ యొక్క యోసేపు గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలిసినా, 2 సంవత్సరాలు. ఆలోచించండి, నీకు టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. యోసేపుకున్న టాలెంట్ తెలిసినా, ఏ కళ వచ్చిన కాలానికి భావం చెప్పగలడు. అది ఎలాంటి పరిస్థితినన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దానికి జవాబును అందించగలడు. చాలా అద్భుతమైన అభిషేక్తుడు. ఆయనలో ఉన్న చాలా అభిషేకం మామూలు అభిషేకం కాదు, ఆయన ఒక గొప్ప అనాయింటింగ్ కలిగి ఉన్నాడు. కానీ అతని పరిస్థితి ఎలా ఉంది తెలిసినా, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. నీ జీవితంలో కూడా నీకెంతో టాలెంట్ ఉంది, నీవు బాగా చదువుకున్నావు. ఓకే, ఆ చదువుకున్న దాని ప్రకారము నీకు ఉద్యోగం విషయంలో ఫెయిల్ అయిపోతున్నావేమో, నీవు ఇంటర్వ్యూని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నీకు చాలా టాలెంట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క మాటను బట్టి ఎంతోమంది నీ మాటకు విధేయత చూపించిన వారు ఉండొచ్చు. కానీ నీ బ్రతుకులో, నీ జీవితంలో చాలా చెప్పుకోలేని బాధ ఉందేమో, చాలా ఇబ్బంది పడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఎవరైతే నమ్ముతా ఉన్నారో బిగ్గరగా చెప్దాం, ఆమేన్, ఐ రిసీవ్ దట్ అని చెప్దాం. హల్లెలూయా, బిగ్గరగా, ఎస్, నేను అది పొందుకుంటా ఉన్నాను, నా తల ఎత్తబడతా ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నీ తల అవమానం పడతా ఉందేమో, నీ పేరును చూసి అందరూ అవమానపరుస్తూ ఉన్నారేమో, నీ జీవితంలో నీవెంతో అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీ తల పైకెత్తుతాడు. ఇక్కడ 2 సంవత్సరాలు పట్టిందండి యోసేపు తల పైకెత్తబడడానికి. ఓకే, ఇతను రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుకు మరలా ఇంకొక దర్శనం వచ్చినాక దాని భావం ఎవరు చెప్పలేకపోతే, ఇదిగోనండి నాకు జైల్లో ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినట్టుగానే నేను ఇప్పుడు బ్రతుకున్నాను, ఆయనైతే చనిపోయాడు, అతనైతే చెప్పగలడని అని చెప్పగానే రాజు ఏం చేశాడు తెలిసినా, ఆ జైల్లో ఉన్న యోసేపుని పిలిపించండి, తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ యొక్క అభిషేకం ఎవరు చూడకపోతున్నారేమో, ఎవరు గమనించట్లేదేమో, ఎవరు పట్టించుకోవట్లేదేమో, అంత టాలెంట్ ఉండి ఏంటి నా బ్రతుకని నువ్వు కుమిలిపోతున్నావేమో. యోసేపు అయితే కుమిలిపోట్లా. యోసేపు ఏం చేస్తున్నాడు తెలిసినా, ఆ జైల్లో కూడా దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ జైల్లో ఆ ఖైదీలందరి మీద ఇతను లీడర్గా పెట్టాడంట. చూడండి ఎంత అద్భుతమో. హల్లెలూయా. అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ నమ్మకంగా దేవుడు చేసిన చిన్న కార్యాన్ని కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, ఒక్కసారే జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా ఎవరు ఎక్కడ చేయరండి అని హిస్టరీ బ్రేక్ అయింది ఇక్కడ. హల్లెలూయా. ఏమైంది తెలిసిన, వాగ్దానం నెరవేర్చబడింది, తన తల పైకెత్తబడింది. హల్లెలూయా. ఆ ప్రధానమంత్రి అంత హోదా రావడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? అప్పటికే ఆ దేశము, ఆ యొక్క ఐగుప్తు దేశం చాలా పవర్ఫుల్ కంట్రీ. అలాంటి కంట్రీకి రాజు తర్వాత ఒక సింహాసనమే నీకు డిఫరెన్స్. ఓకే, అన్ని పవర్స్ నీకు కూడా ఇచ్చేస్తున్నాను అంటా ఉన్నాడు. చూడండి, అదేదో ఇంట్లో బానిసగా ఉన్నాడు, ఏదో కక్కుర్తి పడిపోయి ఏదోలే ఎవరు చూడట్లేదులే అని ఒకళ్ళు కక్కుర్తి పడుంటే తనకి హోదా వచ్చేదంటారా? ఈ పరిస్థితిని తాను అనుభవించగలడంటాడా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసినా, నువ్వు దేవునికి ఎలాంటి పరిస్థితి వస్తున్నా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలగాలి. హల్లెలూయా. ఆయన నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు, ఆయన నా తలను పైకెత్తుతాడు. హల్లెలూయా. మాట్లాడదామా దీని గురించి? ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తా ఉన్నా. మీరు ఏ పరిస్థితుల్లో ఇంతవరకు అవమానానికి గురి అయ్యారో, ఏ పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడతా ఉన్నారో, నీకేమీ తెలియట్లేదు, నాకు రావట్లేదు, అన్నిసార్లు నేను అవమానపరచబడతా ఉన్నాను, ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నాను, మనుషుల ముందుకెళ్ళి నేను ఎదుర్కోలేకపోతా ఉన్నా, నాకేమీ రావట్లేదు, అన్ని వండుకుంటున్నావా? దేవుడు నీ తలపైకి ఎత్తబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా దాని కొరకు? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతా ఉన్నా ప్రభా. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక. అయ్యా మీరే నా కేడము, మీరే నాకు అతిశయాస్పదము నాయనా. అయ్యా నా తల పైకెత్తువాడు నీవే నాయనా అని ప్రకటిద్దామా? అయ్యా నా తలను పైకెత్తున్నందుకు వందనాలు. ఇదిగో నీ తల మీద చేపెట్టుకో, తల మీద చేపెట్టుకొని మాట్లాడు.
ఉన్నాడు. ప్రభా ఇదిగో నా మీద ఉన్న అభిషేకము, నా మీద ఉన్న అయ్యా నీ అనాయింటింగ్ ఏదైతే ఉందో ప్రభా, అది నాయన బయటకు రాబోతా ఉంది ప్రభా. అయ్యా నా తలను పైకెత్తబోతా ఉన్నాం. ఆ సమయం సమీపించి ఉన్నది ప్రభా, ఆ సమయం సమీపించి ఉన్నది ప్రభా. నా జీవితంలో ఈ కార్యం జరగబోతా ఉంది ప్రభా. నేను నమ్ముతా ఉన్నా ప్రభా, నేను నమ్ముతా ఉన్నా తండ్రి. అయ్యా నీకు వందనాలని చెప్దామా. వందనాలు వందనాలు దేవా, నా తలను పైకెత్తున్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నా తలను ఇప్పుడే పైకెత్తడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభా. అయ్యా నీ దూతల ద్వారా, నీ దూతల పరిచయ ద్వారా నా తల పైకెత్తబడును గాక. ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే పడిపోయానో, ఎక్కడైతే చేతకాని వాడుగా ఉన్నానో, ఎక్కడైతే నా జీవితంలో నేను ఎదగలేని స్థితిలో ఉన్నానో, ఇదిగో దేవుడు నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతం నువ్వు చూడబోతా ఉన్నావు, ఒక అద్భుతం చూడబోతా ఉన్నావు. యోసేపు జీవితంలో జరిగిన అద్భుతం. యోసేపు జీవితంలో ఏ విధంగా అయితే జైల్లో ఉన్నాడు, ఏ విధమైన సహాయం అందలేని పరిస్థితి, ఎవరు కూడా తనకి ఇన్ఫ్లుయెన్స్ చూపించేవారు లేరు, ఎవరు కూడా అతని గురించి మాట్లాడేవారు లేరు, ఏ విధమైన సహాయము లేదు. దేశమును కానీ దేశములో, ప్రజలు కానీ ప్రజల్లో ఎవరు ఎరగని పరిస్థితుల్లో ఒక బానిసగా, ఒక ఖైదీగా ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు అతన్ని గమనిస్తా ఉన్నాడు. ఇదిగో నా ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? నిశ్చయముగా 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 yes lord I receive అని అరుద్దామా దేవుని సన్నిధిలో? yes lord I receive it, I receive it. నేను నమ్ముతున్నా ప్రభా, నీ వాగ్దానము ప్రభా నా జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా అయ్యా నా తలను పైకెత్తబోతా ఉన్నావు ప్రభా, నా పక్షమున కార్యములు జరిగించబోతా ఉన్నావు ప్రభా, నా పక్షమున మార్గములు సరళము చేయబోతా ఉన్నావు ప్రభా. అయ్యా అవసరమైతే రాజుని సైతము నెత్ర పట్టకుండా చేయగలిగిన దేవుడు. ఒక చిన్న ఉద్యోగం కోసం అని ఇబ్బంది పడతా ఉన్నావు, ఒక చిన్న ఉద్యోగం నాకు రావట్లేదే, ఏంటి నా జీవితంలో ఏ మార్పు లేవట్లేదే అని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో రాజుకు నిద్ర పట్టకుండా చేసిన దేవుడు. ఇదిగో నీ పక్షమున దేవుడు కార్యములు చేయబోతా ఉన్నాడు, నీ పక్షమున దేవుడు నిద్ర పట్టకుండా చేయగలడు. రెఖేబానా హిలబ్రో షెకేయమోస కేరమోస. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, నీ కార్యముల కొరకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మా తలను పైకెత్తబోతా ఉన్నావు, మా తలను పైకెత్తబోతా ఉన్నావు. ఈ రాత్రి నీ పక్షంలో ఒక అద్భుతం జరగబోతా ఉంది. నువ్వు నమ్మినట్లయితే, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎన్నోసార్లు విన్నామండి ఇలాంటి మాటలు. అనుకుంటున్నావా? సందేహపడుతున్నావా? సందేహం సాతాను నుంచి వచ్చింది ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ. సందేహం అనేది సాతాను నుంచి వచ్చింది. నువ్వు విశ్వసించు, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు ఈ రాత్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్ముదామా నమ్ముదామా? ప్రభా నువ్వు చేయగలవయ్యా. నా తలను పైకెత్తగలిగిన వాడు నువ్వు మాత్రమే ప్రభా. గొర్రెల దొడ్డి నుంచి ప్రభా అయ్యా పడిన గుంటలో నుంచి పైకి లేవనెత్తగలిగిన దేవా నీకు స్తోత్రాలని చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేబెబెబో షకయమో సకెరెమోసా ఎలెబెరె బెరె 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 బెరెమో సకెరమో సకెరమోస్తా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు ప్రభు. అయ్యా వందనాలు వందనాలయ్యా. నాకే విధమైన సపోర్ట్ లేదు అని బాధపడమాక. నాకే విధమైన సపోర్ట్ లేదు, నాకెవ్వరు తెలీదు, నాకు పెద్దవారు ఎవ్వరు తెలీదు, నాకే ఇన్ఫ్లుయెన్స్ లేదు, నేను వెర్రిదాన్ని వెర్రివాడిని, నాకు మాట్లాడడం రాదు అని ఎంతకాలం అలా మాట్లాడతావు? ఇదిగో వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాట్లాడు. అయ్యా నా తలను పైకెత్తువాడా, నా తలను పైకెత్తువాడా. రాజుల ముందు దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు, అధికారుల ముందు దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. అవమానించడానికి కాదు బిడ్డ, ఆయన నీ మహిమను పైకెత్తడానికి, మహిమ నుంచి అధిక మహిమను దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ లార్డ్. ప్రభా మీరు మాకు ఇచ్చిన మాట కొరకు వందనాలు, మాట కొరకు వందనాలు ప్రభా, నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం, మరొక మాట 118వ కీర్తన భాగంలో ఒక మాట మీకు కనిపిస్తూ ఉంది. చూద్దామా? 118:25 వచనం ఒకసారి నేను చదువుతాను. 118. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధి చేత సిద్ధంగా ఉందాం. దేవుడు ఏ మాట విడుదల చేసినా ఈరోజు నువ్వు దాన్ని ట్యాప్ చేయాల్సిందే. హల్లెలూయా. నువ్వు పట్టుకో, దేవుని మాటను పట్టుకో, ఆసక్తితో పట్టుకో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి
అభివృద్ధి కలిగించుము. హల్లెలూయా. ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలిసిన, ప్లీజ్ లార్డ్ ఏమంటా ఉన్నాడు, సేవ్ నౌ I beseech thee, O Lord, I beseech thee, send now prosperity. హల్లెలూయా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలిసిన, ఇప్పుడే సమృద్ధిని పంపించు, విడుదల చేయి. హల్లెలూయా. ఏ విషయంలో అయితే నీ మనీ స్ట్రక్ అయిపోయిందో, ఎక్కడైతే మీ డబ్బులు ఇరుక్కుపోయినాయో, రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారా, ఇదిగో ఈ వాగ్దానాన్ని మనం ప్రకటిద్దాం. దూతలు వెళ్ళి మనీని తీసుకొస్తాయి. హల్లెలూయా. మనం రీసెంట్గా నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక సహోదరుడు 5 లక్షల ఆ డబ్బుల్ని ఎవరికి తనకు తెలిసిన వ్యక్తికి సహాయంగా అవసరతలో ఉన్నాడని ఇచ్చినప్పుడు, తిరిగి మరలా వీళ్ళకి అవసరత కలిగినప్పుడు తిరిగి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. డబ్బులు ఇవ్వకపోతే చాలా బాధపడుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే వాళ్ళు తీసుకునే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన, రివర్స్గా మాట్లాడుతూ ఉన్నాడంట. ఏంటి ప్రూఫ్ ఏముంది, నేను ఇవ్వలేనండి, నా వల్ల కాదు, నేను ఇస్తాను, ఎప్పుడో నాకు నచ్చినప్పుడు ఇస్తాను, ఈ విధంగా మాట్లాడుతుంది. వీళ్ళకి చాలా అర్జెంట్, అవసరతలో ఉన్నారు. ఏం చేయలేదు తెలిసిన, వాళ్ళు దేవుని సందులో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రభా, నా జీవితంలో కార్యం జరిగించండి, మాకు డబ్బులు ఇచ్చేది నువ్వు ప్రభా, నువ్వు ఇప్పించగలవు, నువ్వు పంపించగ. ఏమంటుంది తెలిసిన, అభివృద్ధి కలిగించుము, సెండ్ నౌ ప్రాస్పారిటీ. హల్లెలూయా. ఇప్పుడే, హల్లెలూయా, రైట్ నౌ, ఇప్పుడే ఆ మనీ తిరిగి వచ్చును గాక. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏమైందో తెలుసునండి, అద్భుత రీతిగా ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న వాళ్ళ యొక్క బ్రదర్కి నిద్ర పట్టకుండా జరిగిందంట. ఆ రాత్రి అంతా తెల్లవారులు నిద్ర పట్టకుండా ఆయన చాలా టెన్షన్ పడుతూ, అమ్మో ఏంటి ఈ మొఖం నా ముందుకు వచ్చింది, ఈ మొఖం నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది. ఆ మొఖం ఎవరో కాదు, 3 నెలల నుంచి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తి. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? హల్లెలూయా. మన దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? చాలామంది అనుకుంటున్నారు, ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ప్రార్థిస్తే అయిపోతాయి, పనులు అవుతాయి. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు, నీ దేవుడు పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఫరో యొక్క హృదయాన్ని అద్భుతంగా మార్చి ఉన్నత కార్యాన్ని జరిగించాడు కదా. ఆ యోసేపు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? ఎక్కడైతే నీ డబ్బులు ఆగిపోయినాయో, అంటే నీవు ఇచ్చే ఉండవసరం లే. గమనించండి, నేను ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదండి, నా డబ్బులు ఎవరి దగ్గర లేవండి అనుకోమాక. ఓకే, నీకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన ఆశీర్వాదం చాలా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఎవరు మునితల్లికి ఎవరో ₹1,00,00,000 ఇవ్వాలనుకో, ₹1,00,00,000 ఇవ్వాలంటే ఊరుకుంటుందా? పోన్లే ఎప్పుడో ఉన్నప్పుడు ఇస్తారులే అనుకుంటుందా? రావాల్సిన డబ్బు కోసం ఏం చేస్తుంది? ప్రయాసపడుతుంది. ఇప్పుడు కూడా దేవుని వద్ద మనకు రావాల్సిన ఎంతో ఆస్తి ఉంది. ఎందుకు తెలిసిన, సిలువ ద్వారా ఆయన మన యొక్క దారిద్ర్యాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడు తెలిసిన, ఆయన ధనం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ధనం ఇప్పుడు నీ పక్షమునందు నువ్వు అనుభవించగలుగుతున్నావా? నువ్వు పొందుకోగలుగుతున్నావా? పొందుకోవట్లేదా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ మాటని క్లెయిమ్ చేద్దాం. ఒకసారి 1-2 నిమిషాలు చేద్దామా? సెండ్ మీ నౌ. హల్లెలూయా. సెండ్ నౌ ప్రాస్పారిటీ. చెప్దాం ఈ మాట. హల్లెలూయా. సెండ్ నౌ ప్రాస్పారిటీ రైట్ నౌ. నా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రతి ఒక్క ధనము ఇప్పుడే అది బయటికి వచ్చునుగాక, నేను అనుభవించుదునుగాక, తిరిగి వచ్చునుగాక అని మాట్లాడదామా? ఎవరి దగ్గర అయితే స్టక్ అయిపోయిందో, ఇదిగో ఈ సమయంలో నీవు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించబడాల్సింది, ఎన్నో అద్భుతాలు నువ్వు చూడాల్సింది. అనేక సార్లు సాతానుడు దాన్ని దొంగిలించాడేమో, చేతి దాకా వచ్చి నోటి దాకా వచ్చిన దాన్ని పొందుకోకుండా సాతానుడు అడ్డుకుంటా ఉన్నాడేమో. ఈ రోజు దేవుడు దాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. సెండ్ నౌ ప్రాస్పారిటీ. చెప్దామా బిగ్గరగా, ఎంత గట్టిగా నివారిస్తావో. ఇదిగో క్లెయిమ్ చేయి దేవా. సెండ్ నౌ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఇప్పుడే వచ్చును గాక. ఆగిపోయిన ప్రతి అకౌంట్ లో ఉన్న ప్రతి డబ్బులు నా యొద్దకు వచ్చును గాక. ఎవరికైతే మేము ఇచ్చామో, ఎవరి దగ్గర అయితే స్టక్ అయిపోయినాయో, ఎవరి దగ్గర ఉండిపోయినాయో, యేసు నామములో డబ్బులు వచ్చును గాక. నీవు తెలియకే జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. నీవైన దేవుని బిడ్డ, అనేక మార్లు ఏ విధంగా క్లెయిమ్ చేయాలో, ఏ విధంగా పొందుకోవాలో నీకు తెలియక నీవు ఆగిపోయేవేమో. ఈ రోజు రెచ్చిపో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బిగ్గరగా అడుగుదామా? రేఖే తల్లే బోస్ కేలా బోస రేబే బోస్ కేరే మేనే దేదా రిఖాలాబాయా మోర షేకే దేలే రేబే మేరే బోస్ కేలా బోస హిలా బోస ఆహాహా. నీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి, నీ పూర్వీకుల నుంచి దేవుని యొద్ద నుంచి రావాల్సిన ప్రతి ఆస్తిని నువ్వు తిరిగి క్లెయిమ్ చేయగలవా?
నుంచి ఈ యొక్క పంటను తినివేసిన ప్రతి చీడ పురుగును ఈ రోజు గద్దించగలవా? రేఖే కేకే కేరా మోస కేలా మోస రిబా బాబా రేగ లేబే లేబో షకాయ మోస కాయ మోస కాయ మోస ఇలమో హెలెలె మోస కేలెమో ఏంజెలిక్ మినిస్ట్రీ. దేవుని యొక్క దూతలు పనిచేస్తా ఉన్నాయి. దేవుని యొక్క దూతలు పనిచేస్తా ఉన్నాయి. మన మధ్యలో దేవుని దూతలు పనిచేస్తా ఉన్నాయి. రేదెలే మోస కేలా మోస కేలా మోస కేరా మోస. నీ జీవితం ఇంకా సిగ్గుపరచబడిన అవసరం లేదు. నీ జీవితంలో ఇంకా అవమానపరచబడిన అవసరం లేదు. నీవు అవమానాన్ని పొందుకునే అవసరం లేదు. ఇదిగో దేవుడు నీ తలను పైకెత్తి ఉన్నాడు. దేవుడు నీ తలను పైకెత్తి ఉన్నాడు. నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. రిసీవ్ దట్, రిసీవ్ దట్, రిసీవ్ దట్. రోబా హలా బారా 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 గారా గారా గారే గారే గరేస ఉరబలబో హోయామోస కెరెబోస కెరెబోస హెలెబోస. అడగక నా ప్రజలు పొందుకోలేకపోతా ఉన్నారు. తెలియక నా ప్రజలు అనుభవించలేకపోతా ఉన్నారు. ఇదిగో దేవుని ప్రజలు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో బిగ్గరగా అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా. I receive that. Send now prosperity. Send now prosperity. Send now prosperity. బిగ్గరగా చెప్దామా? Send now. ఒక్కసారి అందరం కలిసి Send now prosperity. 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 నీవు హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపడదామా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇది మన శక్తి, మన బలముతో కాదు. ఇదిగో ఆత్మ ద్వారా కార్యం జరగబోతా ఉంది. నీ శక్తిని బట్టి కాదు, నీ యొక్క జ్ఞానమును బట్టి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కదులాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఎవరైతే నమ్ముతా ఉన్నారు, నమ్ముట వలన సమస్తము సాధ్యము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి ఆగిపోయిన ప్రతి ఒక్క డబ్బులు, మీరు ఎక్కడైతే మీ డబ్బులు స్టక్ అయిపోయినాయో, ఎవరి దగ్గర అయితే మీరు పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారో, ఇప్పుడే దేవుడు వాటిని రిలీజ్ చేయబోతా ఉన్నాడు. యు జస్ట్ బిలీవ్ దాట్. ఆయన దూతలు పనిచేస్తా ఉన్నా నీ పక్షమున ఆయన దూతలు పనిచేయడం నేను చూస్తా ఉన్నా. ఆయన దూతలు బలమైన దేవుని సన్నిధి చేత వాళ్ళ హృదయంలో భయమును కలిగించబోతా ఉన్నాయి. ఎక్కడైతే ఆగిపోయినావు, నువ్వు అడగలేక ఇబ్బంది పడతా ఉన్నావేమో, దేవుడు వాటిని రిలీజ్ చేయబోతా ఉన్నాడు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఇంకొక మాట, ఈ మాట కూడా చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, న్యూ టెస్టిమెంట్ అపోస్తలుల కార్యము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. 12వ అధ్యాయము 10వ వచనం, అపోస్తలుల కార్యము 12:10. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. 12:10 వచనం నేను చదువుతాను. మొదటి కావలిని, రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. హల్లెలూయా. ఈరోజు 3 వాగ్దానాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకటి, నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఇంకోటి ఏంటి? నీ పక్షమున దేవుడిచ్చిన ఆ సమృద్ధి, ఆ ప్రాస్పారిటీ నువ్వు అనుభవించబోతా ఉన్నావు. దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతా ఉన్నాడు. 3వ అద్భుతం ఏంటి తెలిసిన? మొదటి కావలిని, రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకున్నదంటే, ఇది ఏ సన్నివేశంలో జరిగిందంటే, పేతురు బంధించబడి సరసాల్లో ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే
ఆ రాత్రి వేళ ఆయన నిద్రపోతూ ఉంటే దేవుని యొక్క దూత వెళ్ళి పేతుర్ని తట్టి లేపి, లే పైకి లే అని చెప్పేసి అతని మొదటి కావలి వారిని దాటించుకొని తీసుకొచ్చింది. తర్వాత రెండవ కావలిని దాటించుకొని తీసుకొచ్చింది. ఇంకా ఫైనల్ ఏంటి? మూడవ కావలైన ఇనుప గడియ. ఏంటది? ఇనుప గడియ అంటే నీ జీవితంలో ఇనుము లాంటి గట్టి బంధకంతో ఓపెన్ అవ్వకుండా ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో. ఓకే, ఎవరు తీసుకురాబోతున్నారు నీ పక్షమున? దేవుని దూత. ఓకే, పేతురుని ఆ రోజు లేవనెత్తి బయటికి తీసుకొచ్చి మొదటి కావలిని దాటించిన దూత, రెండవ కావలిని దాటించిన దూత, మూడవ కావలి అయిన ఇనుప గడియలను కూడా దాటించిన దూత ఈరోజు నీ చెయ్యి పట్టుకొని నేను దాటించబోతా ఉంది. హల్లెలూయా. మీరు నమ్మితే ఈ యొక్క వాగ్దానాన్ని కూడా మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దామా? ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఇనుప గడియల్ లాంటి మా జీవితంలో అనేక బంధకములు ఉంటాయి. దేవుడు నీ పక్షమున ఒక మార్గమును సరళం చేయబోతా ఉన్నాడు. ఉదయానికి తెల్లవారితే ఇంకా పేతురు యొక్క శిరఛేదనం చేయబడాలి. అప్పటికే యూదా యొక్క తల తీయబడింది. తన సహోదరుడు అప్పటికే నరికివేయబడ్డాడు. నెక్స్ట్ డే ఉదయానికి పేతురు తల ఎగిరిపోవాలి. పేతురు చచ్చిపోబోతా ఉన్నాడు. సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఈరోజు నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో అయితే, ఏ గడి అయితే నిన్ను బంధించిందో, ఏ బంధకం అయితే నిన్ను బంధిస్తూ ఉందో, ఏ పరిస్థితి అయితే నిన్ను బంధించింది, ఇక్కడ పేతురు మూడు గవనులు కూడా దాటుకొని వస్తూ ఉన్నాడు. ఎవరి సహాయంతో తెలిసిన? దూతల యొక్క సహాయం. ఈరోజు ఆ దూతలు నీ పక్షమున పని చేయను గాక. నీ జీవితంలో మానక ఇబ్బంది పడతా ఉన్నావా? కుదరని రోగము చేత బాధపడతా ఉన్నావా? ఆ మొదటి కావలి, ఆ రెండవ కావలిని దాటించిపోతా ఉన్నాడు. నీవు నమ్మితే దాన్ని రిసీవ్ చేసుకో. ప్రభా నేను కూడా దాటాలనుకుంటా ఉన్నా ప్రభా. ఆ గుడ్డి భిక్షగాడు అడుగుతా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని అరుస్తా ఉన్నాడు. ఈరోజు నీవు అరవగలవా? ఆయన నిన్ను దాటించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయ్యా నన్ను దాటించండి అయ్యా. అయ్యా నా ముందున్న ఈ ఇనుప గడియలు పెళ్లగించబడును గాక. యేసు నామములో ఈ యొక్క బంధకములు తెగిపోవును గాక అని ప్రకటించగలవా? హల్లెలూయా. పేతురుకైతే ఏం అర్థం కావట్లే. 3 గడియలు దాటినా తను అనుకుంటా ఉన్నాడు ఇది కళ అనుకుంటా ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో నీ పక్షమున దేవుని యొక్క దూతలు పని చేయబోతా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని దూతలు పని చేయబోతా ఉన్నాయి. మాట్లాడదామా? తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీ దూతల సహాయం నాకు అందించండి అయ్యా. నా శక్తితో నేను లేవలేనయ్యా, నా శక్తితో నేను నిలబడలేనయ్యా. నా కాళ్ళకు బందీలుగా కట్టబడ్డాయి అయ్యా, నా చేతులు బందీలుగా కట్టబడ్డాయి అయ్యా. నేను లేచి నడవలేని పరిస్థితి, దేకరలేని పరిస్థితి అని ప్రభా నీ దూతలు వచ్చి ప్రభా అద్భుత రీతిగా కావలిగా ఉంటుండగానే, వాళ్ళు మెలుగుంటుండగానే అయ్యా అద్భుతముగా నీ సేవకుని బయటికి తీసుకొచ్చిన దేవుడివి అయ్యా. నేడును నన్ను తీసుకురాగలవయ్యా. అది ఎలాంటి బందికానైనా, అది అప్పుల బందికాన అయినప్పటికీ, అది భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే ఆత్మలో ఇది సాధ్యమే. ఎలా అవుతుందండి? అన్యులకి ఇది అసాధ్యమై ఉండొచ్చు. నమ్మని వారి జీవితంలో నేను చెప్పలేను, కానీ నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అది ఎంత భయంకరమైన బందీ అయినప్పటికీ, అది ఎలాంటి బందికాన అయినప్పటికీ దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రభా ఈ 3 విషయాల్లో ప్రభా ఈరోజు నువ్వు స్వతంత్రించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆన్లైన్లో చూస్తున్న నువ్వు కూడా అనాలోచితంగా తీసుకోమాక. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట. నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో 21 రోజులు ప్రార్థన ఎందుకు చేస్తా ఉన్నాం తెలిసిన? మానక దేవుని సన్నిధిలో మేము మొరపెడతా ఉన్నాం. ఎలాగైతే సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది, ఇదిగో ఆసక్తి కలిగి ఆయన వాగ్దానమును ఎత్తిపట్టి ప్రకటిస్తా ఉన్నాం. ఇదిగో నీ తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఎవరి గృహంలో అయితే, ఎవరి బిడ్డల విషయంలో అయితే, ఉద్యోగం విషయంలో, వివాహ విషయంలో అనేక పరిస్థితులను బట్టి, వారిని బిడ్డలను బట్టి మానక ఇబ్బంది పడతా ఉన్నారా? ఇదిగో దేవుడు వారి తలను పైకెత్తబోతా ఉన్నాడు. ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నువ్వు నమ్మినట్టయితే ఈ వాగ్దానాన్ని ప్రకటించు. ఈ క్షణంలో కాదు, నీ జీవితకాలం ఈ మాటను మాట్లాడు. ప్రభా నా తలను పైకెత్తబోతున్నందుకు వందనాలయ్యా, నా తలను పైకెత్తబోతున్నందుకు వందనాలని నువ్వు మాట్లాడు. అంతేకాకుండా అయ్యా నాకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి ప్రాస్పారిటీని ప్రభా నేను అనుభవించగలగాలి. ప్రభా ఈ భూమి మీద నాయన నన్ను పంపించి ప్రభా, నన్ను పుట్టించి ప్రభా, ఏ ప్రాస్పారిటీ అయితే నాకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నావు ఆ ప్రాస్పారిటీ వచ్చునుగా కానీ ప్రకటించు.
హల్లెలూయా. అంతేకాదు దేవుడు తన సహాయముతో, తన దూతల సహాయముతో నీవు బంధించబడిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నేను బయటికి తీసుకురావాలి. తన దూతలు నేను బయటికి తీసుకురావాలి. తన దూతల సహాయంతో నువ్వు బయటకు వచ్చేయాలి. ప్రార్థన చేద్దామా? ప్రభా నీకు వందనాలు. ఎందరైతే ప్రభా ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి నమ్ముతా ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. అయ్యా ఈ మాటలు వారి జీవితంలో పని చేయను గాక. నజరేయుడైన యేసు నామములో నీ దూతలు వారి జీవితంలో పని చేయుదురు గాక అని ప్రకటిస్తా ఉన్నా. యేసు నామములో ఈ వాగ్దానములన్నింటినీ ప్రభా మా అందరి జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. మా తలను పైకెత్తుతున్నందుకు వందనాలు ప్రభా. నీ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ మేము చూస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని ఆశ్చర్యరీతిగా ప్రభా ప్రతి బందీఖాన నుంచి బయటికి తీసుకొస్తున్నందుకు వందనాలు ప్రభా. నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం. అయ్యా ఆన్లైన్లో ప్రభా ఎవరైతే నమ్ముతా ఉన్నారో వారి జీవితంలో కూడా కార్యములు జరిగించండి. ఒక అద్భుతం వారు చూచుదురుగాక. 21 రోజుల తర్వాత ప్రభా ఉద్యోగముల కొరకు ఎదురు చూసే వారికి శ్రేష్టమైన ఉద్యోగములు జరుగునుగాక. యేసునామములో వివాహాల కొరకు ఎదురు చూసే వారికి అద్భుతమైన సాటి అయిన సహాయములు వచ్చుదురుగాక. అద్భుతమైన వివాహము జరుగునుగాక. వారి తల పైకి ఎత్తబడునుగాక. పిల్లలు లేని వారికి యేసుక్రీస్తు నామములో అద్భుతముగా వారి గర్భములు తెరవబడునుగాక. అద్భుతముగా ఫైనాన్షియల్ క్రైసిస్ తో ఇబ్బంది పడుతున్న వారికి ఒక గొప్ప అద్భుతం వారు చూచుదురుగాక అని ప్రకటిస్తా ఉన్నా. రోగముతో పీడించబడుతున్న వారు, మంచం పట్టి ఇబ్బంది పడుతున్న వారు యేసుక్రీస్తు నామములో అద్భుతంగా వారు విడిపించబడుదురుగాక, వారు స్వస్థత పొందుదురుగాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. నీ నామమును బట్టి వందనాలు ప్రభా. ఎంత గొప్ప త్యాగం చేసి ప్రభా నీ సిలువ ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప నిరీక్షణ, ఈ గొప్ప కార్యములన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.